యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎక్కడ ఓడిపోయినట్టుగా మనకు కనబడదు. ఏ విషయంలో ఆయన తలదించుకోలేదు. సిలువలో ఒక్కసారి మాత్రం ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించారు. మన నిమిత్తం సిలువలో మరణించి ఆయన మన పాప భారాన్ని మోసాడు. ఆయన ఎక్కడ ఓడిపోలేదు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు విజయవీరుడు. ఆయన విజయం సాధించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకి విజయం కలుగుతుంది. కాబట్టి తన ప్రజలమైన మనకు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. ఓటమి నిన్ను బాధిస్తుందా? వైఫల్యాలు నిన్ను వేధిస్తున్నాయా? వైషమ్యాలు నిన్ను వెంటాడుతున్నాయా? ఈరోజు దేవుని వైపు చూడు. ఆయన విజయవీరుడు కదా. నీకు నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. పౌలు భక్తుడు అదే అంటాడు, అన్నింటిలో మనకు అత్యధిక విజయము మనల్ని ప్రేమించిన వారి ద్వారా కలుగుతుంది అని. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు అన్నింటిలో అత్యధిక విజయం ఉంది. ఓడిపోయిన బాధపడుతున్నారు రోజుల తరబడి, నెలల తరబడి. ఈ రోజులే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేవాలి, విజయం దిశగా నువ్వు వెళ్ళాలి. జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. ప్రభువును వెంబడించు, ఆయన్ను గణపరచు, క్రీస్తు వాక్యంలో నువ్వు జీవించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి.